శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని. అంటే అర్థం ఏంటి? ఈవేళ నేను ఒక వాక్యం చెప్పి ఆ వాక్యం నేను విన్న తర్వాత ఈ రోజు నుంచి ఇలా ఉండకూడదు, ఈ వాక్యం నన్ను తాకింది, ఈ రోజు నుంచి నేను ఏం చేయకూడదు, ఇలా ఉండకూడదు అనుకున్నాను. కానీ అది కొంచెం మట్టుకే నాకు ఉపయోగపడుతుంది. ఆ రోజు పాటిస్తాను, రెండో రోజు పాటిస్తాను, మూడో రోజు మర్చిపోతాను, మూడో రోజు ఏం చేస్తాను, మర్చిపోతాను. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడి ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు వాగ్దానమునకు సిద్ధపడే అవకాశం ఉంటుంది. ఏంటి వాగ్దానం? నిత్య జీవానికి చేరే అవకాశం ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ లేకపోతే, దైవ భక్తిలో నువ్వు సాధకం చేసుకోకపోతే, ఇప్పుడు సాధకం చేయాలంటే అర్థం ఏంటి? నేను ప్రార్థన చేయడం సాధకం అనుకోవడానికి కుదరదు. అవగాహన లేని ప్రార్థన నిర్వీర్యమైపోయే ప్రార్థన. చెప్పండి. అవగాహన లేని ప్రార్థన ఏంటి? ఎందుకు? వాక్యం అవగాహన కాకపోతే శక్తివంతంగా ప్రార్థన చేయడం అవకాశం ఉండదు. సో వాక్యం అర్థం కావడం వల్ల శక్తివంతంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు ఆయన యందు ఏమై ఉండాలి? బలవంతులై లేదా శక్తి కలిగిన వారై ఉండాలి. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే శక్తివంతమైన ప్రార్థన రావాలి అని అంటే మనకు దేవుని వాక్యం సంపూర్ణంగా అవగాహన కావాలి.